ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం ఏర్పాటు చేయనుంది. పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. 3 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన పిటిషన్లపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగబోతోంది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. 3 దశల్లో ఎన్నికలు నిర్వహించడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సాయంత్రం షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనపడుతోంది. మా ప్రతినిధి సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, తెలంగాణలోని 12,760 గ్రామ పంచాయతీలు 1,13,000 పైచిలకు ఉన్న వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి తెలంగాణ ఎన్నికల కమిషన్ అయితే భావిస్తుంది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్సల్ట్ అయితే తెలంగాణ ఎన్నికల కమిషన్కు వచ్చింది. ఈ నేపథ్యంలో సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని. అయితే 3 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల డిసెంబర్ నెల 11వ తేదీ, అదేవిధంగా 14, అదేవిధంగా 17 ఈ 3 రోజుల్లో ఎన్నికల పోలింగ్ నిర్వహించాలని చెప్పేసి అయితే భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. గతంలో దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే దాదాపుగా ఇవే తేదీలు 11, 14, 17 తేదీల్లోనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి పూర్తిగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలిసింది. ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడ ఉన్న శాంతి భద్రతలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునే ప్రయత్నం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేశారు. ఈ రోజు సాయంత్రం 6:15 ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఇంకా ఏవైనా ప్రారంభోత్సవాలు చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతుంది. తెలంగాణ కేబినెట్ సమావేశం సాయంత్రం 4-4:30 గంటల వరకు కూడా ఈ సమావేశం కొనసాగుతుంది. తదనంతరం ఆ తర్వాత సాయంత్రం 6:15 రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ని ప్రకటిస్తారు. కాబట్టి ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు 12,760 గ్రామ పంచాయతీలకు సంబంధించిన రిజర్వేషన్లను విడుదల చేశారు. ఆ రిజర్వేషన్లకు సంబంధించిన జాబితా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చేరింది, ఆ కార్యాలయానికి చేరింది. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ ఆయా మండలాలు కావచ్చు, గ్రామాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఆయా గ్రామాల్లో ఇప్పటికే గ్రామ సచివాలయంలో పూర్తిగా అంటే గోడకు అంటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.